హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రెయిన్ ఫుడ్ బైట్స్. ప్రయాగ్రాజ్ ఈ పేరు చెప్పగానే ప్రస్తుతం అందరికీ మహాకుంభమేళా గుర్తొస్తుంది. దీని గురించి యూట్యూబ్లో చాలా వీడియోలు చూసే ఉంటారు. కాబట్టి మహాకుంభమేళా అంటే ఏంటి, దానిని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, ఇలాంటి విషయాలన్నీ మీకు తెలిసే ఉంటాయి. సో ఈ వీడియోలో నేను దాని గురించి చెప్పట్లేదు. ప్రయాగరాజ్ అంటే మహాకుంభమేళా కాకుండా ఇంకా తెలుసుకోవడానికి చాలా సీక్రెట్స్ ఉన్నాయి. సో ఈరోజు మనం వాటి మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ ఈ వీడియో చూడటం వల్ల ప్రయాగరాజ్ గురించి మీకు తెలియని చాలా విషయాలు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. అండ్ ఈ వీడియో ఎండింగ్లో మీ నాలెడ్జ్కి వచ్చిన టెస్ట్ పెడదాం అనుకుంటున్నా. సో గెట్ రెడీ. అంతకంటే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్లో ఇలాంటి మరెన్నో వీడియోస్ రాబోతున్నాయి. అవి మీకు నచ్చుతాయని నేను మాటిస్తున్నా. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ప్రయాగరాజ్ హిందూ మతంలోని అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటి. దీనిని పుణ్యతీర్థాలకు రాజుగా పిలుస్తారు. ఎందుకంటే ప్రయాగరాజ్ హిందూ పురాణాల్లోనే అనేక పుణ్యనదులతో, దేవతలతో, ఋషులతో, పవిత్రమైన సంఘటనలతో ముడిపడి ఉంది. ఈ వీడియోలో ప్రయాగరాజ్ గురించి నేను చెప్పిన విషయాల్లో నాకు కొన్ని ముందే తెలుసు. వాటి గురించి మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని నా రీసెర్చ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు మరికొన్ని కొత్త విషయాలు తెలిసాయి. అవి నాకు ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. సో వాటిని కూడా ఇందులో ఇంక్లూడ్ చేశాయి. ఇక ఒక్కొక్కటిగా ప్రయాగరాజ్లోని మిస్టరీస్ గురించి తెలుసుకుందాం. ద మిస్టీరియస్ సరస్వతి రివర్. ప్రయాగరాజ్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది త్రివేణి సంగమం. గంగా, యమున, సరస్వతి అనే 3 పవిత్ర నదులు ఇక్కడ కలుస్తాయని చెప్తారు. కానీ మనం డైరెక్ట్గా చూసినప్పుడు గంగా, యమున నదులు మాత్రమే కనిపిస్తాయి. సరస్వతి నది కనబడదు. మీకు తెలిసే ఉంటుంది, చాలామంది ఇక్కడ సరస్వతి నది భూగర్భంలో ప్రవేశిస్తుందని నమ్ముతారు. అయితే ఇది ఎంతవరకు వాస్తవం అని సైంటిస్టులు ఇప్పటివరకు కనిపెట్టలేకపోయారు. సరస్వతి నది భూగర్భంలో ప్రవేశించడానికి కొన్ని కారణాలు ఉన్నాయని భావిస్తున్నారు. వాటిని నేను 2 ఆస్పెక్ట్స్లో మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే, బ్రహ్మదేవుడు సరస్వతీదేవికి ఒక శాపం ఇచ్చాడు. ఎందుకంటే సరస్వతీదేవికి ఎక్స్టెన్సివ్ నాలెడ్జ్ ఉంది, కానీ కొంత గర్వం కూడా ఉండేది. ఒకసారి బ్రహ్మదేవుడు ఒక మహాయాగం చేద్దామని అనుకున్నాడు. ఈ యాగానికి దేవతలు, ఋషులు చాలామంది అటెండ్ అయ్యారు. అయితే సరస్వతీదేవి బ్రహ్మదేవుని భార్య కాబట్టి యాగంలో అతని పక్కన కూర్చోబెట్టుకోవాలనుకున్నాడు. కానీ సరస్వతీదేవి ఎంతసేపటికి అక్కడికి రాకపోవడంతో ఆ స్థానంలో గాయత్రీదేవిని కూర్చోబెట్టి యాగాన్ని పూర్తి చేశారు. ఇందులో సరస్వతీదేవి అక్కడికి వచ్చి జరిగిందంతా చూసి, నా స్థానంలో గాయత్రీదేవిని ఎందుకు కూర్చోబెట్టారని బ్రహ్మదేవునితో గొడవపడింది. అప్పుడు బ్రహ్మదేవునికి కోపం వచ్చి, నీ ప్రవాహం భూగర్భంలో కలిసిపోవాలని సరస్వతీదేవిని శపించాడు. అప్పటి నుండి సరస్వతి నది భూమి మీద కనుమరుగైపోయిందని నమ్ముతారు. కానీ ఇప్పటికీ సరస్వతి నది భూగర్భంలో ప్రవహిస్తూనే ఉంది అని హిందువుల నమ్మకం. ఇది ఇలా ఉంటే సైంటిఫిక్ ఆస్పెక్ట్లో 4000 సంవత్సరాల క్రితం భూమి మీద వచ్చిన వాతావరణ పరిస్థితుల్లో మార్పుల కారణంగా సరస్వతి నది ఆవిరైపోయి ఉండవచ్చని, లేదా అప్పుడు వచ్చిన భూకంపాల కారణంగా సరస్వతి నది తన మార్గాన్ని మార్చుకొని భూగర్భంలోకి ప్రవహించి ఉండవచ్చని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కలిసి సరస్వతి నది ఉనికిని తెలుసుకోవడానికి అవసరమైన పరిశోధనలు చేస్తున్నాయి. శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగా రాజస్థాన్, హర్యానా, గుజరాత్ రాష్ట్రాలలో భూగర్భ జల ప్రవాహాలను, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలలో పురాతన నదీ ప్రవాహాన్ని కనుగొన్నారు. దీనితో పాటు త్రివేణి సంగమం నుంచి వాటర్ శాంపిల్స్ తీసుకొని పరిశీలించినప్పుడు వాటిలో గంగా, యమున నదుల నీటితో పాటు మరొక రకం నీరు కూడా దొరికింది. దీనిని కార్బన్ డేటింగ్ చేసినప్పుడు ఈ నీరు దాదాపు 4000 సంవత్సరాల క్రితం నాటిదని తెలిసింది. ఇవన్నీ సరస్వతి నది ఆనవాళ్ళు అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ సరస్వతి నది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. అలహాబాద్ ఫోర్ట్. ఇది మొఘల్ చక్రవర్తి అక్బర్చే 1583లో నిర్మించబడిన అద్భుతమైన కట్టడం. యమునా నది ఒడ్డున త్రివేణి సంగమానికి దగ్గరగా ఉన్న ఈ కోట మొఘల్ చక్రవర్తుల చారిత్రక వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. అప్పట్లో ఈ కోట మొఘల్ సైన్యానికి వ్యూహాత్మకంగా భద్రతా పరిరక్షణకు బాగా ఉపయోగపడింది. ఈ కోటలో కూడా కొన్ని మిస్టీరియస్ ప్లేసెస్ ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి. సరస్వతి కూప్. అలహాబాద్ కోటలోని అంతర్భాగంలో సరస్వతి కూప్ అనే ఒక బావి ఉంది. అలహాబాద్ కోట కట్టడానికంటే ముందు, అంటే దాదాపు సృష్టి ఆవిర్భావం నుంచి ఈ బావి ఇక్కడే ఉందని చెప్తారు. ఇందాక సరస్వతి నది గురించి చెప్పేటప్పుడు బ్రహ్మదేవుడు సరస్వతీదేవికి ఇచ్చిన శాపం గురించి చెప్పా కదా. అలా శపించినప్పుడు సరస్వతీదేవి ఒక బావి రూపంలో మారి దాని ద్వారా భూగర్భంలోకి ప్రవేశించిందని పురాణాల్లో ఉంది. అయితే ఇదే ఆ బావి అని హిందువులు నమ్ముతారు. ఈ బావిలో ఇప్పటికీ సరస్వతి నది రహస్యంగా ప్రవహిస్తూనే ఉందని వారు భావిస్తారు. పూర్వకాలంలో ఎంతోమంది ఋషులు, సాధువులు ఇక్కడికి వచ్చి ఈ బావిలో స్నానం చేసి తపస్సు చేసేవారు. ఇందులో స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని వారి నమ్మకం. అయితే ఇప్పటికీ సరస్వతి నది ఈ బావిలో ప్రవహిస్తూనే ఉందని సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వలేదు. ప్రస్తుతం ఈ బావి అలహాబాద్ కోటలోని భారత సైన్యం పరిరక్షణలో ఉండడం వల్ల దీన్ని చూడడానికి అందరినీ అనుమతించరు. స్పెషల్ పర్మిషన్తో కొంతమంది భక్తులు లేదా సైంటిస్టులు మాత్రమే దీన్ని చూడటానికి వెళ్ళవచ్చు. పాతాల్పురి టెంపుల్.
అలహాబాద్ కోటలోని అంతర్భాగంలో భూమి కింద పాతాళపురి దేవాలయం అనే గుడి ఉంది. ఇందులో శివుడు పాతాళ భైరవుడు రూపంలో దర్శనమిస్తాడు. అలహాబాద్ కోట కట్టడానికంటే ముందే ఈ గుడి ఇక్కడ ఉంది. పురాణాల ప్రకారం మహాభారతంలోని బలరాముడు ఈ గుడిలో శివుణ్ణి దర్శించుకొని ఇక్కడ తపస్సు చేశాడు. ఇంకా పరశురాముడు, రాజా హరిశ్చంద్రుడు వంటి వారు ఈ గుడిలో తపస్సు చేశారని పురాణాల్లో రాసి ఉంది. మౌర్యులు, గుప్తుల కాలంలో ఈ దేవాలయం సంరక్షించబడింది. పాతాళపురి దేవాలయంతో పాటు ఇంకా చాలా దేవాలయాలు భూగర్భంలో ఉన్నాయని భావిస్తున్నారు. అయితే వాటిలోకి వెళ్ళే మార్గాలు ఇంకా కనిపెట్టలేదు. నిజంగా ఈ దేవాలయం మహాభారత కాలం నుండి ఇక్కడే ఉందా అనే ప్రశ్నలు ఇంకా సస్పెన్స్గానే ఉన్నాయి. ఈ పాతాళపురి దేవాలయానికి దగ్గరలోనే అక్షయ వటవృక్షం అనే ఒక చెట్టు ఉంది. ఈ చెట్టు గురించి పురాణాల్లో చాలాసార్లు ప్రస్తావించబడింది. ముఖ్యంగా మహాభారతంలోని పాండవుల భార్య అయిన ద్రౌపది ఈ చెట్టును చాలాసార్లు దర్శించుకొని చెట్టు యొక్క ఆశీస్సులు తీసుకునేది. మరి మహాభారత కాలం నుండి ఇప్పటి వరకు ఈ చెట్టు ఎలా బ్రతికుంది అనేది ఒక అంతుచెక్కని ప్రశ్నగానే మిగిలింది. సీక్రెట్ ఛాంబర్. అలహాబాద్ కోటలోని అంతర్భాగంలో భూమి కింద ఒక సీక్రెట్ ఛాంబర్ ఉంది. ఇది పూర్తిగా లాక్ చేసి ఉండడం వల్ల దీని లోపలికి ఎవరూ వెళ్ళలేరు. అయితే దీన్ని ఎందుకు మూసేశారనడానికి కొన్ని కథలు ఉన్నాయి. చరిత్రకారుల ప్రకారం ఇక్కడ మౌర్యుల కాలంలో ఒక హిందూ దేవాలయం ఉండేదని, అక్బర్ ఇక్కడ కోటను కట్టేటప్పుడు ఆ దేవాలయాన్ని మూసేశారని చెప్తారు. ఇప్పటికీ ఈ దేవాలయంలో హిందూ దేవతలకు సంబంధించిన విగ్రహాలు, రహస్య గ్రంథాలు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. లేదా ఇది ఒక రహస్య మార్గం ఉండవచ్చు. దీన్ని తెరిస్తే ఒక స్వరంగం ద్వారా త్రివేణి సంగమం వరకు చేరుకోవచ్చని, శత్రువులు దాడి చేసినప్పుడు దీన్ని ఉపయోగించేవారని భావిస్తున్నారు. మరొక కథ ప్రకారం పురాతన కాలంలో అఘోరాలు ఇక్కడ తమ శక్తులను ప్రాక్టీస్ చేసేవారని, కొన్ని సూపర్ న్యాచురల్ పవర్స్ని ఈ గదిలో దాచి ఉంచారని, ఈ తలుపును తెరిస్తే ఆ సూపర్ న్యాచురల్ పవర్స్ బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. లేదా బ్రిటిష్ పరిపాలనా కాలంలో బ్రిటిష్ వారు ఈ కోటను స్వాధీనం చేసుకొని తమ సైన్యాన్ని ఇక్కడ ఉంచడానికి ఉపయోగించారు. ఆ సమయంలో వారికి సంబంధించిన ఆయుధాలు లేదా రహస్య పత్రాలు ఈ గదిలో దాచి ఉంచవచ్చని భావిస్తున్నారు. ఏది ఏమైనా అనేక రకాల భయాల వల్ల ఈ గదిని ఇప్పటివరకు తెరవలేదు. మిస్టీరియస్ హనుమాన్ టెంపుల్. త్రివేణి సంగమానికి దగ్గరగా గంగానది ఒడ్డున ఒక ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. సాధారణంగా ఆంజనేయుడిని నిలబడి ఉన్న పొజిషన్లో లేదా కూర్చుని ఉన్న పొజిషన్లో పూజించడం మనం చూస్తాం. కానీ ఇక్కడ ఆంజనేయుడు పడుకుని దర్శనమిస్తాడు. ఈ విగ్రహం స్వయంగా వెలిసిందని, కొన్నిసార్లు ఈ విగ్రహాన్ని ఇక్కడ నుంచి కదిలించాలని ప్రయత్నించినా జరగలేదని ఇక్కడ ప్రజలు చెప్తారు. పురాణాల ప్రకారం రావణాసురుడితో యుద్ధం ముగిసిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు ఆంజనేయుడు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడని, అందువల్ల ఈ గుడిలో విగ్రహం పడుకుని దర్శనమిస్తుందని చెప్పబడింది. ఇక ఈ ఆలయం మిస్టరీ విషయానికి వస్తే, ప్రతి సంవత్సరం గంగానది ఉప్పొంగినప్పుడు ఆ నీరు మొదట ఈ దేవాలయంలోకి వస్తుంది. వాస్తవానికి ఈ దేవాలయం గంగానది ఒడ్డు నుండి కొంత ఎత్తులో ఉన్నప్పటికీ మిగిలిన ప్రాంతాల కంటే ముందుగా నీరు ఈ దేవాలయంలోకి ఎలా వస్తుందనేది ఎవరికీ అంత చిక్కడం లేదు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ విగ్రహం తన సైజును మార్చుకుంటుంది. సాధారణ రోజుల్లో చిన్నగా కనపడే ఈ విగ్రహం హనుమాన్ జయంతి వంటి కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో లేదా గంగానది ఉప్పొంగినప్పుడు చూడడానికి కొంచెం పెద్దగా కనబడుతుంది. అయితే ఈ విగ్రహం నిజంగా తన సైజును మార్చుకుంటుందా లేదా ఆప్టికల్ ఇల్యూజన్ వల్ల చూడడానికి అలా కనబడుతుందా అనే విషయాలకి ఎంతవరకు సమాధానం దొరకలేదు. ఇకపోతే ప్రయాగ్రాజ్లో కొన్ని శివాలయాలు కూడా ఉన్నాయి. అయితే వీడియో లెంత్ పెరిగిపోతుందనే కారణంగా వాటి గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. కానీ వాటి గురించి ఒక స్పెషల్ వీడియో చేద్దామని అనుకుంటున్నా. ఒకవేళ మీరు ఆ వీడియో చూడాలనుకుంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫైనల్గా వీడియో ఎండింగ్లో మీ నాలెడ్జ్కు టెస్ట్ పెడతాను కదా. మీలో చాలామందికి కుంభమేళా గురించి ఎంతో కొంత నాలెడ్జ్ ఉండే ఉంటుంది. అయితే కుంభమేళా కథ ప్రకారం అమృత కలశాన్ని మహావిష్ణువు రాక్షసుల చేతిలో పడకుండా కాపాడాడు కదా. మరి విష్ణుమూర్తి అంత కష్టపడితే కుంభమేళా సమయంలో మహాశివుని ఎందుకు పూజిస్తారు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఒకవేళ ఎవరూ కరెక్ట్ ఆన్సర్ చెప్పలేకపోతే నెక్స్ట్ వీడియోలో దాన్ని కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.